పిల్లలు ఎదిగే వయసులో అన్ని రకాల పోషకాలు సరైన విధంగా అందించాలి. లేదంటే క్రమంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా 5 ఏళ్లు దాటిన తర్వాత ఎదుగుదల కాస్త వేగంగా ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. ఎందుకంటే రక్తహీనత రాకుండా చూసుకోవటం వల్ల సగానికి సగం సమస్యలు తీరిపోతాయి. పిల్లల్లో తక్షణమే శక్తి రావాలన్నా, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది సరైన విధంగా పెరగాలన్నా కూడా ఇప్పుడు చెప్పే ఫుడ్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ లిస్ట్ ఏంటన్నది ఒకసారి వివరంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పిల్లల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి తప్పకుండా ఇవ్వాల్సిన ఫుడ్స్ లో రాగులు మొట్టమొదటివి. ఇందులో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలని బలపరచడంలో పాటు నీరసాన్ని పోగొడతాయి. ఎదిగే పిల్లలకి ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం. అంతేకాదు రాగులు శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తాయి. కాల్షియంతో పాటు ఫైబర్, విటమిన్లు ఇందులో అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే పిల్లలకి రాగులు ఇవ్వటం ద్వారా ఫైబర్ అందుతుంది. తద్వారా జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది. రాగులతో దోసలు, ఇడ్లీలు, రొట్టెలు లాంటివి చేసి పిల్లలకి పెట్టవచ్చు. తక్షణమే శక్తిని అందించటంలోనూ రాగులు ఎంతో తోడ్పడతాయి. నువ్వులు కూడా పిల్లలకి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే వంటలలో వాడడమే కాకుండా నువ్వులు, బెల్లం కలిపి లడ్డూల మాదిరిగా చేసి ఇవ్వటం ఆరోగ్యానికి మంచిది. నువ్వులలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఎదుగుదలకి అవసరమైనవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఫలితంగా టాక్సిన్లు అన్నీ బయటకి వెళ్ళిపోతాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా పిల్లల్లో మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. అదే సమయంలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత వచ్చే అవకాశమే ఉండదు. రెగ్యులర్ గా పిల్లలకి నువ్వులు ఇవ్వటం చాలా మంచిది. సలాడ్స్ లో కూడా నువ్వులు వేసి పిల్లలకి ఇవ్వటం ద్వారా పోషకాలన్నీ కూడా సరైన విధంగా అందుతాయి. దానిమ్మలో కూడా కావలసినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ ఇవి సహాయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇందులో కాల్షియం తక్కువగా ఉన్నప్పటికీ ఐరన్ అధికంగా ఉంటుంది. పిల్లలకి అందించడం ద్వారా చాలా త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అనీమియా సమస్యకి దానిమ్మ మంచి మందులాగా పనిచేస్తుంది. రోజు పిల్లలకి దానిమ్మ గింజలు అందించడం ఆరోగ్యానికి మంచిది. జ్యూస్ రూపంలో ఇచ్చినా కూడా నేరుగా గింజలు తినిపించడం ద్వారా త్వరగా ఫలితాలైతే ఉంటాయి. మరి ఎవరికైనా సరే రక్తం తక్కువగా ఉందంటే వెంటనే అందరూ ఇచ్చే సలహా బీట్రూట్ తినమని చెప్పడం. ఎందుకంటే ఇందులో ఐరన్ అంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బీట్రూట్ రసం రక్తహీనతని తగ్గించి సరైన విధంగా హిమోగ్లోబిన్ ఉండేలాగా చూస్తుంది. ఇందులో నైట్రేట్స్ తో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పిల్లల్లో మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో బీటా కెరోటిన్ కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. పిల్లలకి అందించడం ద్వారా కంటి చూపు సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ 2 రకాల ఫుడ్స్ లో డేట్స్ గురించి ముందుగా చెప్పుకుందాం. అంటే ఇది అందించడం ద్వారా పిల్లల్లో మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపు క్లీన్ గా ఉంటుంటే సగం రోగాలు తగ్గిపోయినట్లే లెక్క. ఇక డేట్స్ లో పాటు పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్ లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచడం పాటు తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక పిస్తా విషయానికి వస్తే ఇందులో ఫైబర్ తో పాటు కాల్షియం, పొటాషియం ఉంటాయి. విటమిన్ ఇ, విటమిన్ బి6 కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి సరిపడా శక్తిని అందిస్తాయి. ఇక పిస్తాలో ఉండే మినరల్స్ ఎముకలని దృఢంగా మారుస్తాయి. ఆకుకూరలలో అయితే కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం ఎక్కువ మొత్తంలో అందాలంటే ఇవి తప్పనిసరిగా తినిపించాలి. అయితే గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ ఆహార పదార్థాలన్నింటినీ వారంలో కనీసం 3 లేదా 4 సార్లు అందించడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గిపోతుందని అయితే నిపుణులు చెప్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.